జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఇప్పటివరకు జరిగిన తతంగాన్ని గమనించినట్టయితే ఆ ఎన్నిక రసవత్తరంగా జరగనట్టు తెలుస్తుంది. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ అభ్యర్థుల విషయంలో ఊగిసలాడుతూ రకరకాల విన్యాసాలు చేస్తూ ఎంపికల కోసం రకరకాల కమిటీలు వేస్తూ ఆశావాహులు ఆశలు రెక్కిస్తూ వచ్చింది. ఎట్టకేలకైతే నవీన్ యాదవ్ ఏదైతే రౌడీ షీటర్గా ఒక ముద్రపడి ఉన్నాడో శ్రీశైలం యాదవ్, ఒకప్పుడు రౌడీ షీటర్ యాదవ్, ఇప్పుడైతే నాయకుడిగా ఉన్నాడు. అతని కొడుకు నవీన్ యాదవ్ను కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించింది. మరోవైపు చూసుకున్నట్టు అధికార పార్టీ ఈ విధంగా ప్రకటింపజేయడం పట్ల స్థానికంగా అయితే కొంత వ్యతిరేకత ఏర్పడినప్పటికీ ఎవరైతే టికెట్ ఆశించారో వాళ్ళంతా పెద్ద ఎత్తున తమ గాడ్ ఫాదర్లను ఆశ్రయించి ఈ టికెట్ ఎందుకు రాలేదు, తమకి రాకుండా వేరే వాళ్ళకి ఎలా ఇస్తారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా నవీన్ యాదవ్ ఏదైతే ఉన్నాడో గతంలో 2 సార్లు కార్పొరేట్గా పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎలా గెలుస్తాడని అతనికి సీట్ ఇచ్చారంటూ చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు వెలువెత్తిన నేపథ్యంలో ఇంకోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరైతే ఇప్పటిదాకా సిట్టింగ్ ఎంపీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణించారో ఆయన కారణంగా ఎన్నికలు ఎలా వచ్చాయో ఆయన భార్య సునీతనైతే ప్రకటించడం జరిగింది. అందరికంటే ముందు ఆమెను ప్రకటించడం జరిగింది. తమ పార్టీ అభ్యర్థిగా బీఆర్ఎస్ ప్రకటించింది. అదేవిధంగా బీజేపీ కూడా చివరి నిమిషం వరకు వేచి చూసి చివరి నిమిషంలో లంకల దీపక్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది. ఈరోజు నామినేషన్లకు చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున కోలాహలంగా జరుగుతూ వస్తుంది. ఈరోజు ఏదైతే ఉందో ఆ రోజు నామినేషన్లు పూర్తిగా చివరి తేదీ, అలాగే రేపైతే స్క్రూటినీ జరుగుతుంది. 24వ తారీఖున విత్డ్రాలు జరుగుతాయి. అయితే ఇక్కడ గమ్మత్తమైన విషయం చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏదైతే ప్రతిపక్షం సానుభూతి ఓట్లు వస్తాయి, మాగంటి గోపీనాథ్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణించడంతో ఆయన భార్యకు సానుభూతి ఓట్లు వస్తాయని భావించారు. ఆ భావన మేరకే ఆమెను అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ ఆ అనుకున్నంత స్పందన రాకపోవడంతో పాటు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టారో నవీన్ యాదవ్ నుంచి పెద్ద ఎత్తున నవీన్ యాదవ్ పట్ల పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో పాటు అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఈ విధంగా వ్యతిరేకత రావడం పట్ల వారు జీర్ణించుకోలేని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు అధికార పార్టీలోని కాంగ్రెస్ మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు అలాగే గల్లీకో కమిటీలు వేసి ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించాలి, జంట నగరాల పరిధిలో అధికార కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేలు లేకపోవడం పెద్ద కొరతగా భావిస్తూ వస్తున్నారు. కంటోన్మెంట్ నుంచి ఉప ఎన్నిక జరిగినప్పటికీ అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందినప్పటికీ అధికారికంగా సాధారణ ఎన్నికల్లో సిటీలో ఎక్కడ కూడా అధికార కాంగ్రెస్ పార్టీ బోని కొట్టకపోవడంతో పాటు బీఆర్ఎస్ ఆధిక్యత చాటుకుంటూ వచ్చింది. అలాగే ప్రస్తుత జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే కూడా మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్ పార్టీకి ఎన్నిక కావడం, అదేవిధంగా ఆయన భార్య ఏదైతే సానుభూతులు ఖచ్చితంగా వస్తాయని భావిస్తున్నారు. అయితే ఆ మేరకు ఓట్లు సానుభూతి కనిపించకపోవడంతో మరో అభ్యర్థి ఎవరైతే ఉన్నారో, మరో లీడర్ ఎవరైతే ఉన్నారో విష్ణువర్ధన్ రెడ్డి, పీజీఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డిని ఒక నామినేషన్ వేయించిన పరిస్థితి కనబడుతుంది. విష్ణువర్ధన్ రెడ్డి గతంలో ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఆయన బీఆర్ఎస్ పార్టీకి వెళ్లారు. అక్కడి నుంచి ప్రస్తుతం చూసుకున్నట్టయితే సునీత 2 సెట్ల నామినేషన్ వేయడంతో పాటు విష్ణువర్ధన్ రెడ్డి కూడా మరో నామినేషన్ వేసిన పరిస్థితి బీఆర్ఎస్ నుంచి. ఈ విధంగా బీఆర్ఎస్ నుంచి 2 అభ్యర్థులు రంగంలో ఉండడం, 24వ తారీఖున ఎవరు విత్డ్రా అవుతారు, అసలు ఎందుకు ఇలా జరిగింది అనే అంశాలు కనుక పరిశీలించినట్టయితే ఏదైతే సునీతకి సానుభూతి ఓట్ల వస్తాయని భావించారో ఆ ఓట్లు రాకపోవడంతో పాటు మరోవైపు నవీన్ యాదవ్ అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ పట్ల సానుకూలత కొంత పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో అకస్మాత్తుగా విష్ణువర్ధన్ రెడ్డి చేత మరో నామినేషన్ వేయించిన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం వీరిద్దరిలో బీఆర్ఎస్ పార్టీ నుంచి అధికారిక అభ్యర్థి ఎవరనేది 24వ తారీఖున తెలుస్తుంది. అదేవిధంగా నవీన్ యాదవ్ అభ్యర్థిత్వం పట్ల స్థానికంగా కొంత సానుకూలత పెరుగుతున్నట్టు అనిపించినప్పటికీ విష్ణువర్ధన్ రెడ్డి రంగంలోకి దిగినట్టయితే ఆ సానుకూలత కాస్త పీజీఆర్ అందరూ అటువైపు చెప్పే అవకాశం కనబడుతుంది. అదేవిధంగా లంకల దీపక్ రెడ్డి బీజేపీ అభ్యర్థిగా కొంత ఓట్లను చీల్చే అవకాశం కనబడుతుంది. ఈ నేపథ్యంలో జరుగుతున్న ఉప ఎన్నిక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఎన్ని పరిణామాలు చోటు చేసుకుంటో, ఎన్ని మలుపులు తిరుగుతాయో వేచి చూడాల్సిందే.